నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో సూన్ వీసా కలిగిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ దేశం నుంచి వెళ్ళేటప్పుడు మనం చూసుకుంటే ఎగ్జిట్ పర్మిట్ తప్పనిసరి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్లో ఉన్న కొంతమంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎగ్జిట్ పర్మిట్లను కూడా ఫోర్జరీ చేసి చాలామంది ప్రవాసులకు సహాయం చేస్తూ ఉన్నారని చెప్పి సమాచారం అందింది. తాజాగా ఒక కువైట్ ఉద్యోగిని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ నువైసిబ్ ల్యాండ్ బోర్డర్ సరిహద్దు వద్ద ఎగ్జిట్ పర్మిట్ను నకిలీ చేసినందుకు ఒక ఉద్యోగిని దోషిగా నిర్ధారించిన తర్వాత అప్పీల్స్ కోర్టు జారీ చేసిన తీర్పును కోర్ట్ ఆఫ్ కాజేషన్ కూడా సమర్థించింది. సౌదీ అధికారులతో వారి చట్టపరమైన స్థితికి సంబంధించి ప్రత్యుత్తరాలను అనుసరించి ద్వంద్వ పౌరసత్వం కారణంగా ప్రయాణ నిషేధంలో ఉన్న ఒక కువైటీ పౌరుడు మరియు అతని యొక్క భార్య కోసం ఎగ్జిట్ పర్మిట్ను నకిలీ చేయడానికి కువైట్ ఉద్యోగి తన యొక్క ఉద్యోగ స్థానాన్ని ఉపయోగించుకున్నాడు. ప్రయాణ ఆంక్షలను దాటవేయడంలో ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో అధికారిక పత్రాలను నకిలీ చేసినందుకు ఆ యొక్క కువైటీ ఉద్యోగిని మనం చూసుకుంటే కోర్టు దోషిగా తేల్చిందనమాట. అలాగే ఆ యొక్క నకిలీ కువైటీ మరియు అతని యొక్క భార్య మనం చూసుకుంటే ముందుగా కువైట్లో కువైటీల మాదిరిగా ఉన్నారు. ఇటీవల కాలంలో పౌరసత్వం రద్దు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. నకిలీ కువైటీలను గుర్తించి అలా నకిలీ కువైటీలుగా గుర్తించి వాళ్ళపైన ప్రయాణ నిషేధం విధించడం జరిగిందనమాట. ప్రయాణ నిషేధం విధించిన తర్వాత వాళ్ళు సౌదీ వెళ్లేందుకు పారిపోయేందుకైతే ప్లాన్లు చేసుకొని అలాగే నువైసిబ్ బార్డర్లో పనిచేస్తూ ఉన్న ఒక ఉద్యోగి కువైటీ ఉద్యోగితో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకొని అలాగే ఎగ్జిట్ పర్మిట్ను నకిలీ చేసుకోవడం జరిగిందనమాట. కానీ బార్డర్లో అయితే వాళ్ళు దొరికిపోవడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఆ యొక్క ఉద్యోగిని అరెస్ట్ చేసి కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత అతను అప్పీల్స్ కోర్టుకు వెళ్ళినా సరే కానీ అప్పీల్స్ కోర్టు క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పునైతే సమర్థించడం జరిగిందనమాట. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో మనం చూసుకుంటే డబ్బు పెడితే జరగని పని ఏది ఉండదంటూ ఇటువంటి సంఘటనలు ఉదాహరణగా నిలుస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.